హాయ్ అండి, తెలుగు కుకింగ్ కల్చర్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మనకు ఎంతో ఇష్టమైన ఈవినింగ్ స్నాక్ మసాలా వడ రెసిపీ చూద్దామండి. మనకి వర్షం వచ్చినా చలి వీచినా సరే టీ కప్పు పక్కన ఈ స్నాక్ ఉంటే మన మనసు ఒక్కసారిగా పాత రోజుల్లోకి వెళ్ళిపోతుంది. మన అమ్మ చేతి రుచులు, మన ఊరి వీధి సుగంధాలు ఇవన్నీ కలిపి చేసే స్నాక్ అండి. సో ఇవాళ ఈ మసాలా వడ రెసిపీని క్లియర్గా చూసేద్దాం పదండి. ముందుగా శనగపప్పుని ఒక 2 గంటల ముందు నానబెట్టి ఉంచుకోవాలండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మసాలా వడ పగిలిపోవడం తగ్గుతుంది, అలాగే లోపల సాఫ్ట్గా వస్తాయి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అదేవిధంగా 2 స్పూన్స్ బియ్యం పిండి తీసుకున్నామండి. అలాగే రుచికి తగినంత ఉప్పు, అదేవిధంగా ఎండుమిర్చి, అలాగే అల్లం, అలాగే జీరా, లవంగం, దాల్చిన చెక్క. ఇవండి మన మసాలా వడకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగపప్పులో ఉన్న నీరుని పూర్తిగా తీసేసి ఒక 10 నిమిషాలు ఇలా స్ట్రెయిన్ చేస్తే అందులో నీళ్లు అస్సలు లేకుండా స్ట్రెయిన్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం తీసుకున్న ఐటమ్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా గ్రైండర్లో వేసి ఇవి చక్కగా మిక్సీ ఆడుకుందామండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది పేస్ట్ లాగా అయితే చేయకూడదు. కొంచెం బరగ్గా చిన్న చిన్న ముక్కల్లా కనిపించే విధంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల మనకి మసాలా వడలో ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది. చూసారా, ఇప్పుడు మీకు కనిపించే ఈ విధంగానే చేసుకోవాలి. మరి పేస్ట్లా చేసేస్తే మసాలా వడ చాలా గట్టిగా వస్తాయి. ఇలా కొంచెం రఫ్గా ఉంటేనే మనకు అసలైన క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఇది చాలా ముఖ్యమండి, గుర్తుపెట్టుకోండి. మేమైతే అంతా ఒకేసారి కాకుండా 2 దఫాల్లో గ్రైండర్ చేసుకున్నామండి. సో మనకు ఆ కన్సిస్టెన్సీ తెలుస్తుంది. అలాగే ఒక 1.5 స్పూన్ శనగపప్పుని పక్కన పెట్టుకుంటే మనం పిండి కలుపుకుంటున్నప్పుడు అందులో ఇది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రైండర్ చేసుకున్న దాంట్లో ఒక 1.5 స్పూన్ బియ్యం పిండి, అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో వేసేసుకుందాం. ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి ఆ వడ రుచి ఇంకా పెరుగుతుంది. అలాగే కరివేపాకు మాత్రం తప్పకుండా వెయ్యాలి, దానివల్ల మంచి సువాసన వస్తుంది. అలాగే నానబెట్టి మనం తీసుకున్న 1.5 స్పూన్ శనగపప్పు కూడా వేసేసుకొని ఇది చక్కగా కలిపేసుకుందామండి. ఒక 20 నుంచి 30 సెకండ్లు కలుపుకుంటే ఇది ఆ మిశ్రమం అంతా చక్కగా కలిసి మనకి మీరు చూసే ఈ విధమైన కన్సిస్టెన్సీలో వస్తుంది. సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని అది చక్కగా వేడైన తర్వాత చిన్న చిన్న బంతుల్లా చేసుకొని చేత్తో నెమ్మదిగా వడ ఆకారం చేసి ఆయిల్లో వేసుకుందాం. చేతులు స్వల్పంగా నానబెడితే మిశ్రమం చేతికి అంటుకోకుండా వస్తుంది. అలాగే ఇవి మరీ పెద్దవి కాకుండా చిన్న చిన్న సైజు ఉండేలా చేసుకుంటే ఆ క్రంచీనెస్ అనేది అద్భుతంగా వస్తుందండి. ఒక్కొక్క సైడ్ కనీసం 1 నిమిషం సేపు అయినా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కంటిన్యూస్ హై ఫ్లేమ్ ఉంచేయకుండా అది హై టు మీడియం ఫ్లేమ్, మీరు ఆయిల్ హీట్ బట్టి అడ్జస్ట్ చేసుకోవడం మర్చిపోకండి. లేకపోతే ఈ వడ ఓవర్ ఫ్రై అయిపోయి మారిపోతుంది, అది రుచి అంత బాగుండదు. ఇలా మొత్తం మసాలా వరకు 1.5 నిమిషం ఫ్రైయింగ్ టైం అయితే సరిపోతుంది. ఇప్పుడు రెండో వాయి వేసేసుకుందాం. మనం ఇందాక చెప్పుకున్న ప్రాసెస్లోనే చక్కగా వడ ఆకారం చేసుకొని ఆయిల్లో వేసేసుకొని మంచి లేత బంగారం రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో బయట క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినే విధంగా వస్తాయండి. ఇప్పుడు మీకు 2 ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. ఫస్ట్ది, మనం శనగపప్పుని మిక్సీ చేసుకుంటున్నప్పుడు ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకూడదు, దానివల్ల క్రిస్పీనెస్ అనేది పోతుంది. అలాగే శనగపప్పుని మిక్సీలో వేస్తున్నప్పుడు నీళ్లు అస్సలు లేకుండా చూసుకొని వేయాలి. అలా అయితేనే ఆయిల్ తక్కువ పీలుస్తాయి. చూసారా ఎంత మంచి క్రిస్పీగా మంచి కలర్ఫుల్గా వచ్చాయో మన మసాలా వడ. ఇదే అండి మన అసలు సిసలైన ఆంధ్ర స్టైల్ మసాలా వడ. మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినే పకోడీ బండి దగ్గర ఉండే అదే రుచి, అదే ఫ్లేవర్తో వస్తుంది. ఈ మా చిన్న ప్రయత్నం మీకు నచ్చితే మా వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సెలవు.